నిజంగా డిప్రెషన్‌లో ఉన్నవారు ఒకళ్ళు అంటారు ఏంటి తెలుసా అండి? అందరి ముందు ఏడవలేరు. అందరి ముందు కన్నీళ్లు కార్చలేరు. అదే రీతిగా ఎవరితోటి చెప్పుకోలేరు. అమ్మకి చెప్పినా, నాన్నకి చెప్పినా వారు బాధపడతారేమో అనేసి చెప్పరు. భర్తకి చెప్తే ఇంత చిన్న దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని అంటారని భర్తకి చెప్పుకోరు. భార్యకి చెప్తే తనకి ఎట్లాగో అర్థం కాదులే, తనకు ఉన్న పోరాటాలు తనకే ఉన్నాయి, నేను ఎందుకు చెప్పుకోవాలి, బిడ్డలంటే అసలుకి చెప్పము కదా. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, ఒంటరి స్థలాలకి వెళ్ళి, ఎడారి లాంటి స్థలానికి వెళ్ళి అక్కడ గట్టిగా అరిచేస్తారంట. అంటే అన్ని రోజులు వాళ్ళు కూర్చిపెట్టుకున్న బాధ, దుఃఖము అదంతా కూడా ఒక బాటిల్లో ఎలాగైతే వాటర్ని నింపుతామో అట్లా దే బాటిల్ ఆఫ్ సారో ఇన్ దర్ హార్ట్స్ అట్లా కూర్చి పెట్టుకొని ఒకేసారి అడవుల్లో, ఎడారిలో పోయి గట్టిగా కేకలు వేస్తారంట. అంటే అంత ఇంటెన్స్ పెయిన్, అంత ఇంటెన్స్, అంటే మనోవేదన, ద డిప్రెషన్, ద డిస్కరేజ్మెంట్, నిరాశ, నిస్పృహను బట్టి ఎక్కడ చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక కేకలు వేస్తారంట. ఎందుకనంటే ఎప్పుడైతే వాళ్ళు కేకలు వేస్తారో అంత కూడా ఫ్రీ అవుతుంది, వాళ్ళ ఉన్న భారము వెళ్ళిపోతుంది అనే భావముతో ది డూ ఇట్. నేను ఒక్కటి చెప్పగలుగుతానండి, మనం అనుకుంటాము డిప్రెషన్ ఇస్ నార్మల్, కృంగుదల నార్మల్, డిస్కరేజ్మెంట్ ఇస్ నార్మల్, నిరుత్సాహము, నిరాశ అనేది చాలా సర్వసాధారణమైనది అనుకుంటాము. కానీ ఈరోజు మీకు చెప్పగలుగుతాను, డిస్కరేజ్మెంట్ కానివ్వండి, కృంగుదల కానివ్వండి, అది మెడికల్ టర్మ్స్ మాత్రము కాదు, కానీ అది ఒక ఆత్మ. నమ్ముతున్నారా? అది ఒక దురాత్మ. మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తి చూపిస్తారా? ఈరోజు మనల్ని డిస్కరేజ్మెంట్ వస్తుంది, నిరాశ వస్తుంది అంటే మన చుట్టూ ఆ డిస్కరేజ్మెంట్ అనే ఆత్మ మనల్ని వెంటాడుతుంది. మనము అది అపవాది కార్యము అని ఎరిగి మనము ఎదిరిస్తే పర్వాలేదు, కానీ అది వచ్చిన వెంటనే అవును కదా అని అంగీకరించినప్పుడు అది ఏం చేసుకుంటుంది, చోటు తీసుకొని రోజులుగా ఉండాల్సిన డిస్కరేజ్మెంట్ వారాలుగా మారుతుంది, వారాలు మెల్లమెల్లగా నెలలుగా మారుతుంది, నెలలు అయిన తర్వాత సంవత్సరాలు అయిన తర్వాత అవును, ఐఎమ్ ఇన్ దిస్ ట్రాప్ ఆఫ్ డిప్రెషన్, ఈ కృంగుదల అనే ఈ వలలో నేను పడి ఉన్నానే అని మనకి చాలా కాలం తర్వాత. అందుకనే అపవాది కార్యాలు, అపవాది తంత్రాలని ఎరిగి వాడిని ఎదిరించుడి అన్నాను.